చర్చ్‌లో ఇప్పుడు పాస్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు గదా! అవును. వాళ్ళకి 10% వాటా ఇవ్వాలి ఎంత అవును. సంపాదించినా అంటారు దశమ కదా! భాగం అంటారు బ్రో దాన్ని. ఎగ్జాక్ట్‌లీ. సో, అవి గూడా ఫేస్ చేసారా? యాహ్! ఇప్పుడు మనము ఏదైనా గానీ, ఇంకా వాళ్ళకి మీటింగ్స్ ఉంటాయన్నమాట. యానివర్సరీ మీటింగ్స్ అని జెప్పేసి, ఇంకా క్రిస్మస్ అని జెప్పి, ఇట్లా థాంక్స్ గివింగ్ ఫెస్టివల్స్ అని జెప్పేసి, స్త్రీల కూడికలు అని జెప్పేసి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. హ్మ్. మీటింగ్స్ ఏమైనా గూడా మనం పెట్టమని జెప్పం. వాళ్ళు పెట్టుకుంటారు, మీటింగ్స్ పెట్టుకుంటారు. ఖచ్చితంగా నువ్వు కానుకివ్వాలి. ఈ ఈ ఈ ఇస్తేనే రెస్పెక్ట్ ఉంటదనమాట. అంటే ఓకే. గుర్తు గూడా పెట్టుకుంటారు. ఎవరు ఎంత ఇస్తుర్రు, ఏందన్నది గుర్తుపెట్టుకుంటారు. నీకొచ్చిన రూ. 100 వచ్చిందనుకో, దాంట్లో 10% అంటే దశమ భాగము మనం హ్మ్. ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడని చెప్తారనమాట. హ్మ్. సో, ఖచ్చితంగా ఎవ్రీ సండే ఒక 2-3 సర్వీసెస్ ఉంటాయి. పొద్దున్నుండి సాయంత్రం వరకు. ఈ 3 సర్వీస్‌లల్లా ప్రతి ఒక్కళ్ళొచ్చి దశమ భాగం ఇవ్వాల్సిందే మ్యాండేటరీ పాయింట్ లాగా పెట్టుకున్నా గూడా, ఇట్స్ మోర్ దెన్ రిలిజియన్. ఇట్స్ లైక్ మేకింగ్ బిజినెస్ ఔట్ ఆఫ్ ఇట్. హ్మ్. రిలీజియన్‌ని నేను ఖచ్చితంగా ఏమి అంటలేదు. కాకపోతే ఈ ఉన్నవాడు ఇస్తాడు, లేనివాడు ఇయ్యడు. ఇవ్వాలి అన్నది ఖచ్చితమైన రూల్ పెట్టి అడగడం ఈజ్ నాట్ కరెక్ట్ ఈజ్ వాట్ ఐ ఫీల్.